అనేది మటుకు గమనించాలి. సార్ పార్లమెంట్ యుద్ధం ట్రంప్ మరో వేటు. పార్లమెంట్లో నిన్న మోదీ కూడా మాట్లాడారు. ఈ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ దానికి సంబంధించి మామూలు కదా, మోదీ తనదైన శైలిలో ఆయన దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు గాంధీ కుటుంబం మీద వీటి మీద కూడా పెట్టారు. మీరేమో అన్నీ అప్పగిస్తే మేము విముక్తి చేసాము ఈ పద్ధతిలో. అటువైపు నుంచి అంతకుముందు జేపీ నడ్డా మల్లికార్జున్ ఖర్గే మీద ఇష్టానుసారం మాట్లాడి తర్వాత క్షమాపణ చెప్పాడు. ఒక దశలో కోపం పెరిగిందని రాహుల్ గాంధీ కూడా చెప్పారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నారు. పివి నెహ్రూ అప్పగించారు. నెహ్రూ మీద, ఇందిరాగాంధీ మీద, సోనియా గాంధీ మీద వరుస పెట్టి దాడులు చేయటాన్ని మటుకు వాళ్ళు చాలా తీవ్రంగా ఎదుర్కొని, ప్రియాంక గాంధీ అయితే కనుక ఒక మాట కూడా అన్నారు. ఆమె టెర్రరిస్టుల కోసం సోనియా కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అమిత్ షా ఎగతాళి చేశాడు. మా నాన్నను టెర్రరిస్టులు చంపేస్తే మా అమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంది, కానీ టెర్రరిస్టుల గురించి మాకు మీరు చెప్పేదేంటి? టెర్రరిజానికి మా కుటుంబం, మా నాయనమ్మ కానీ అందరూ కూడా బలైపోయారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ చాలా ధీటుగా ఎదుర్కోవటం ఒకటి కనిపిస్తుంది. రాహుల్ గాంధీ ఏమో ట్రంప్ చెప్పాడా లేదా, ట్రంప్ చెప్తే నేను చెప్తే ఆగిందని ట్రంప్ చెప్తున్నాడు. ట్రంప్ చెప్పింది అబద్ధం అయితే ట్రంప్ చెప్పింది అబద్ధం అని చెప్పండి. అబద్ధాల కోరు లయర్. ట్రంప్ చెప్పేది అబద్ధం అని మీరు చెప్పండి. ట్రంప్ చెప్పేది అబద్ధం అని చెప్పరు. అది అమిత్ షా మాట్లాడినా, మోదీ కూడా మాట్లాడారు. నాతో ఎవరు మాట్లాడలేదు. జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు మాట్లాడాడు. గంటసేపు ఆలస్యంగా నేను ఫోన్ ఎత్తాను. కానీ ఆయన పాకిస్తాన్ మీ మీద దాడి చేయబోతుంది అని చేస్తే ఎదుర్కొంటామని నేను చెప్పాను. ఇంతే చెప్తున్నారు. ఎవరు మధ్యవర్తిత్వం వహించలేదని చెప్తున్నారు. కానీ ఈ విషయాలు మాట్లాడలేదా అంటే మళ్ళీ ఫోన్లు చేశారు, మాట్లాడారని చెప్తున్నారు. కాబట్టి ప్రశ్న మిగిలిపోతుంది. లయ్యర్ అని చెప్పాల్సిన అవసరం లేదనైనా చెప్పాలి, లేదా ఆయన చెప్పేది అబద్ధమనైనా చెప్పాలి. అలా చెప్పడం లేదు కదా, ఎందుకు దాన్ని దాటేస్తున్నారు? ఈ సమయంలో అమెరికా విషయం చూద్దామంటే రెండో భాగంలో అమెరికా మరొకసారి ఇండియా మీద మేము 25 నుంచి 26% టారిఫ్లు వేస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. అంటే అప్పుడు మధ్యవర్తిత్వం అలా ఉంచి ఇప్పుడు కూడా ట్రంప్ భారతదేశం మెడ మీద కత్తిలాగా టారిఫ్లు పెంచుతానని అలాగే పెట్టాడు. ప్రియాంక గాంధీ ఇంకో మాట కూడా అన్నారు. ఏమన్నారంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్ జరిగినవి. ఐ లవ్ పాకిస్తాన్ అని ఆయన మెసేజ్ పెట్టాడు. పాకిస్తాన్ క్లోజెస్ట్ కంట్రీ అన్నారు. ఎవరైతే ఇన్ని ఘాతుకాల కారకుడయ్యాడో ఆ జనరల్ మునీర్తో ట్రంప్ వెంటనే డిన్నర్ చేశాడు. ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు ఎవరితో ఉన్నారు? ఎందుకు భారతదేశానికి టెర్రరిజం విషయంలో తగినంత రాలేదు మనకు? కాబట్టి ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని. ఆపరేషన్ సింధూర్ని అందరం బలపరుస్తాం, దేశం కోసం నిలబడతాం. కానీ ఇందులో వచ్చిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానం చెప్పే బదులు మా మీద దాడి చేసి నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ వరకు అందరినీ అవమానిస్తే ఉపయోగం ఏమిటో అంటున్నారు. తప్పకుండా దీనికి ఈరోజు కాకపోతే రేపైనా సమాధానం కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ క్రమంలో క్షమాపణలు, సర్దుబాట్లు వరుసగా జరిగాయి అనుకోండి. బట్ ఆపరేషన్ సింధూర్ అనేది మళ్ళీ రంగం మీదకి వచ్చినట్టు మటుకు మనకు స్పష్టమవుతుంది. ఇంకోటి, నిఘా వైఫల్యానికి ఏం చర్య తీసుకున్నారు? దానికి ఎవరు బాధ్యులు? నిఘా వైఫల్యం ఉంది అని గవర్నరే చెప్పినప్పుడు దానికి ఎవరు బాధ్యులు? విజయానికి మీరు బాధ్యత తీసుకుంటున్నారు, కానీ వైఫల్యానికి ఎవరు బాధ్యులు? సార్ క్యారల్ నర్స్ అక్రమ